ఒకప్పుడు ఒక రాజు వృద్ధుడయ్యాడు. అతనికి పిల్లలు లేరు, కాబట్టి తన తర్వాత ఎవరు రాజు కావాలో నిర్ణయించుకోవాలనుకున్నాడు. ఒకరోజు రాజు తన రాజ్యంలో ఉన్న పిల్లలందరినీ పిలిచాడు. అతను అన్నాడు, ప్రతి ఒక్కరికీ నేను ఒక విత్తనం ఇస్తాను. దాన్ని నాటి సంవత్సరం తర్వాత మొక్క తీసుకురండి. ఎవరి మొక్క బాగా పెరుగుతుందో ఆ బాలుడు నా వారసుడు అవుతాడు. అందరూ సంతోషంగా విత్తనాలు తీసుకున్నారు. రమేష్ అనే ఒక బాలుడు కూడా ఒక విత్తనం తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ప్రతిరోజూ నీరు పోసి జాగ్రత్తగా చూసుకున్నాడు. కాని రోజులు గడిచినా మొక్క రాలేదు. ఒక సంవత్సరం తర్వాత రాజు సభలో పిల్లలందరినీ పిలిచాడు. వారందరూ పెద్ద పెద్ద మొక్కలతో వచ్చారు. రమేష్ మాత్రం ఖాళీ గిన్నెతో నిలబడ్డాడు. రాజు చిరునవ్వుతో అన్నాడు, నేను ఇచ్చిన విత్తనాలు ఉడకబెట్టినవి. అవి మొలకెత్తవు. ఈ బాలుడు మాత్రం నిజాయితీగా వచ్చాడు. నిజాయితీ ఉన్నవాడే నా వారసుడు అవుతాడు. నిజాయితీ ఎప్పుడూ ఓడిపోదు. తప్పుడు దారి కాదు, నిజమైన దారి చివరికి గెలుస్తుంది. Please like and subscribe for more.